వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. ఈ వీడియోలో మనం అగ్రికల్చరల్ సెక్టార్, తెలంగాణ వాళ్ళకైతే 5th యూనిట్, ఆంధ్ర వాళ్ళకైతే 4th యూనిట్, అగ్రికల్చర్ సెక్టార్ ఆర్ వ్యవసాయ రంగం. ఈ అగ్రికల్చర్ సెక్టార్కు సంబంధించినటువంటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎక్కువగా ఈ లెసన్ నుంచి ఈ యూనిట్ నుంచి ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి యొక్క క్వశ్చన్స్ ఏమిటి ఎగ్జామినేషన్లో అనే దానికి సంబంధించి ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్. సో మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి. ఆ 3 కేటగిరీస్కి సంబంధించినటువంటి యొక్క క్వశ్చన్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యవసాయ రంగం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యొక్క సెక్టార్, ప్లస్ ఎక్కువ మార్క్స్ ఈ లెసన్లో నుంచే వస్తాయి. ఎందుకంటే మీరు బ్లూ ప్రింట్లో చూడండి, ఆల్రెడీ నేను బ్లూ ప్రింట్ కూడా ఇచ్చాను. దాంట్లో చూస్తే ఎక్కువ మార్కులు ఈ వ్యవసాయ రంగం నుంచి, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎక్కువగా వస్తాయి. కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్ లెసన్ని బాగా జాగ్రత్తగా ఎక్కువసార్లు రివిజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని చదివితే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి జాగ్రత్తగా, మీకు అగ్రికల్చర్ సెక్టార్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ యూనిట్ అగ్రికల్చరల్ సెక్టార్. సో ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ 4th యూనిట్, తెలంగాణ 5th యూనిట్. Important questions for 2021. So see here, 10 marks questions. First of all, explain the importance of agriculture in Indian economy. Mostly important questions. This question has repeated in the examination number of time. Explain the importance of agriculture in Indian economy. క్వశ్చన్ అదే, కాకపోతే దానికి డిస్క్రైబ్, అనలైజ్ అనొచ్చు. సార్ ఎక్స్ప్లెయిన్ ఉంది, మా బుక్లో ఎక్స్ప్లెయిన్ లేదు, మా క్వశ్చన్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ రాలేదు, అలా కాదు. మ్యాక్సిమం క్వశ్చన్ కాన్సెప్ట్ ఎలాగైనా అడగవచ్చు, డిస్క్రైబ్ అనొచ్చు, అనలైజ్ అనొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. సో ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకానమీ, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్, డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్. సో అబ్జర్వ్ హియర్, డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ అని అడగొచ్చు, లేదు అండ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్ అని అడగొచ్చు. కలిపి అడిగితే కలిపి రాయాలి, విడివిడిగా అడిగితే విడివిడిగా రాయాలి. ఓన్లీ కాజెస్ మాత్రమే అడిగాడు అనుకోండి, సో యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ ద కాజెస్. ఇఫ్ దే ఆస్క్ ద కాజెస్ అండ్ మెజర్స్, సో యూ హ్యావ్ టు రైట్ ద కాజెస్ అండ్ మెజర్స్. రెండు కలిపి రాయాలి. కాబట్టి క్వశ్చన్ మనకు పేపర్ ఇచ్చిన తర్వాత ఎలా అడిగాడు, కలిపి అడిగాడా, వేరు వేరు అడిగాడా అనేది చూసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. మళ్ళీ చెప్తున్నాను, కలిపి అడిగితే కాజెస్ మెజర్స్ కలిపి అడిగితే కలిపి రాయాలి, ఒకటే అడిగితే ఒకటే రాయాలి, కాజెస్ అడిగితే మెజర్స్ అవసరం లేదు. ఓకే, సో ఇది సెకండ్ క్వశ్చన్. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీసారి కూడా అడిగే అవకాశం ఉంది. మోస్ట్ 200% ఇంపార్టెంట్ క్వశ్చన్. డిస్క్రైబ్ ద కాజెస్ ఆఫ్ లో ప్రొడక్టివ్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్. సో మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ ఇన్ ఇండియా. న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ is also known as green revolution. So what is the impact of green revolution on Indian economy? సో దిస్ క్వశ్చన్ ఆల్సో రిపీటెడ్ ఇన్ ద 10 మార్క్స్ క్వశ్చన్స్. కొన్నిసార్లు 5 మార్క్స్ కూడా అడిగారు. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు, 5 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు. ఇక్కడ 10 మార్క్స్కి ఇచ్చాం కాబట్టి సో అవే మీకు 4 పాయింట్స్ 5 పాయింట్స్ ఉన్నాయి, అవే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది, అంతకన్నా వేరే ఏం అవసరం లేదు. సో ఎస్ఎస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అనొచ్చు, ఎస్ఎస్ అనొచ్చు, డిస్క్రైబ్ అనొచ్చు. ఇంపాక్ట్ ఆఫ్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ. న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ అంటే గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని అడగొచ్చు క్వశ్చన్, లేదా గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని అడగొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ అండ్ మెజర్స్ టు రెడ్యూస్ ఇట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మ్యాక్సిమం అయితే వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ అనేది 5 మార్క్స్ క్వశ్చన్ కానీ అయితేనో కాజెస్ అడుగుతాడు. 10 మార్క్స్కి మాత్రం మ్యాక్సిమం కాజెస్ అండ్ మెజర్స్ అడుగుతాడు, దాపు అడుగుతాడు. ఎవరో 1 or 2% -0.1% మాత్రమే ఓన్లీ కాజెస్ ఒకటే 10 మార్క్స్ అడుగుతాడు. మ్యాక్సిమం ఇది 10 మార్క్స్, లేదంటే కన్ఫామ్గా 5 మార్క్స్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే లేదు, కన్ఫామ్ అడుగుతాడు ఈ క్వశ్చన్ని. సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ అండ్ మెజర్స్ టు రెడ్యూస్ ఇట్. ఓకే, సో ఇది మొత్తం అడిగితేనో 10 మార్క్స్ అడుగుతాడు, ఓన్లీ కాజెస్ అడిగితేనో 5 మార్క్స్ అడుగుతాడు.
గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ మెజర్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇలా అడగొచ్చు, లేదా అనలైజ్ అని అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ మెజర్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. ఓకేనా? సో ఇది అగ్రికల్చర్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ క్వశ్చన్ హ్యాస్ రిపీటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. వన్స్ అగైన్ I will explain to you. These are the most important of 10 marks questions. ఓకే, సో ఈ 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. 10 అగ్రికల్చర్లో కన్ఫామ్గా మీకు ఇందులో నుంచి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఓకే, ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఓకేనా? 10 మార్క్స్. నెక్స్ట్ 5 మార్క్స్. 5 మార్క్స్లో ఎక్కువగా మీకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ 5 మార్క్స్ అడుగుతున్నాడు మీకు. ఇందులో నేను ఇచ్చిందే 4 క్వశ్చన్సే ఇచ్చాను. What are the reasons for inadequate implement of land reforms in India? What are the reasons for inadequate implementation, not proper implementation of land reforms in India? What are the causes? Reasons. So you have to write the reasons why inadequate implementation of land reforms. Okay, ఎందుకు land reforms implementation cause. Then what are the causes for rural indebtedness? అందులో అడిగాడు మళ్ళీ చూడండి, అందులోది మన ఇల్లులోకి వచ్చింది. ఇది 5 మార్క్స్ అడిగితే ఇలా అడుగుతాడు. What are the causes for rural indebtedness? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, మన వీడియోలు ఉన్నాయి, వీడియోలు కూడా చదవచ్చు, మీరు చూడవచ్చు. నాబార్డ్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్, స్టేట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీ. సో ఇది ఈ 4 క్వశ్చన్లు మీరు చదివితే కంపల్సరీ ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా? సో 5 మార్క్స్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి కాలేజ్ అని కూడా అగ్రికల్చర్ సెక్టార్. నెక్స్ట్ గోస్ టు ద 2 మార్క్స్. ఇందులో గ్రీన్ రెవల్యూషన్, ఇందాక మనం అగ్రికల్చర్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రీన్ రెవల్యూషన్. చూడండి, ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ అన్నాడు, అక్కడ గ్రీన్ రెవల్యూషన్ అనలే, న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీస్ అన్నాడు, ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్. నెక్స్ట్ మైక్రో ఫినాన్స్, నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, నెక్స్ట్ వేర్ హౌస్ ఫెసిలిటీస్, CACP కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. CACP అని మీకు ఎగ్జామినేషన్ అడగచ్చు, లేదా ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అని కూడా మీకు ఫుల్ ఫామ్ అడగచ్చు, లేదా CACP అని అడగచ్చు. ఎలా అడిగినా కాన్సెప్ట్ అదే. సో CACP అడిగాడు కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో. తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్, MSP, మినిమం సపోర్ట్ ప్రైస్. నెక్స్ట్ మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్, MPF, మినిమం సపోర్ట్ ప్రైస్, మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్. నెక్స్ట్ బఫర్ స్టాక్, మోస్ట్లీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో రిపీట్ అయింది బఫర్ స్టాక్. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ, ఇది కూడా చాలా క్వశ్చన్స్, ఇవన్నీ రిపీట్ అయినటువంటి క్వశ్చన్లే. సో ఫుడ్ సెక్యూరిటీ. దెన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ లెజిస్లేషన్, ఇది కూడా అడిగాడు. గ్రేడింగ్. ఓకే, 12 క్వశ్చన్స్ ఓన్లీ, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఇవ్వలేదు. ఓన్లీ మీకు మోస్ట్లీ రిపీటెడ్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఇందులో మీకు ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నీ నేను పెట్టినటువంటి 10 మార్క్స్, 5 మార్క్స్, దెన్ 2 మార్క్స్. ఇవి ఫాలో కండి, ఇంతకు మించి వేరే మీరు ఏమి ప్రిపేర్ కాకండి. ఇందులో నుంచే క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఈ విధంగా ఈ క్వశ్చన్స్లో నుంచి అవుట్ ఆఫ్ నుంచి కన్ఫామ్గా మీకు ఇందులో నుంచి 2 మార్క్స్ వస్తాయి, అందులో నుంచి 5 మార్క్స్ వస్తాయి, తర్వాత 10 మార్క్స్ వస్తాయి. ఓకే, ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి పేపర్. ఓకే, సో స్టూడెంట్స్, ఇది మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో లెసన్ అయిపోగానే ఒక ఇంపార్టెంట్ పేపర్ పెడుతున్నాను. తర్వాత మళ్ళీ 2 మార్క్స్ పెడతాను దీనికి సంబంధించి. ఇంకా మనం సెకండ్ ఇయర్ కాబట్టి అది ప్రిపరేషన్లో ఉంది, సిలబస్ అది నోట్స్ ప్రిపరేషన్లో ఉంది. సో కొంచెం సెట్ చేసిన తర్వాత అది కూడా పెట్టేస్తాను, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అన్నీ ఓన్లీ. సో మ్యాక్సిమం మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది మీకు అగ్రికల్చర్కు సంబంధించినటువంటి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.